నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బినామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించాలన్న మాజీ మంత్రి బొత్స. జనవరి 29న వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొగ్గన సెటర్లు. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా. జనవరి 14 నుంచి 18 వరకు నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరస్తుడని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎవరు చేసినా నేరమేనని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో సూత్రధారి పేర్ని నాని అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక అపూత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి, గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు. వచ్చి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషి పుట్టకే కాదు నీది, అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్ కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా, మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది? ఆ రోజు నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు, మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నీ వెంటాడుతుంది. ఆ భయమే నిన్ను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చేయకర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు. తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట, అక్కడ ఏం చేయలేదని. అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు. బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయి నీ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు దొంగ ఏడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దేవుడే మా నాయకుడు, మాకు దేవుడే. మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం. కానీ లేని జరగని విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు,
దొరికిపోయావు, ఇంకా ఆ నెపంని ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి? ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు, నువ్వు ఏ తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా? నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు? ఆడవాళ్ల మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా, ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి, అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు, ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు వాడి నుంచి, గుర్తుపెట్టుకోండి. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారని మీరు? ₹1 తీసుకొచ్చారని మీరు? మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా, లేదా మీ కొడుకు అక్కడ అందలం ఎక్కించాలా? దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడుగా నువ్వు పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలని చూస్తే జరగనివ్వం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీసులో శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న కలెక్టరేట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాలను వాయిదా వేసినట్లు తెలియజేశారు. విద్యార్థుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అప్పట్లోగా ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్, బస్తీ దీవెన డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వినియోగదారులపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులు కలిసి వినియోగదారులు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం పెంచిన ట్రోప్ ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్ కి ₹1.20 నుంచి ₹1.25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని, ఈ 15 నెలలకు 600 కోట్ల రూపాయలని ఏదైతే ట్రోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబాటు రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ లోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బర్న్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాకా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది.
విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అనేది అనమాట. పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోలింగ్ ప్లాన్ తొల్లుకుంటూ. 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020, అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలు. అయితే ఈ మూడుకి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్ కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర, సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్ గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి, ఎందుకంటే ఒకసారి కాదు ఇది. 2020, సన్ రైజ్, స్వర్ణాంధ్ర. నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్ గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి పోని. ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరి అసలు మొదటికి మోసం. మేము ఏ రోజు కూడా పెద్ద వాగ్దానాలు, విజన్లు, స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019లో గెలిపించినారు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి, ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట. సర్వరోగ నివారణ. ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. ఓ నాశనం వినాశనం ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో
ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు, చేతగాకే అప్పులు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.